అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ. ఈ రోజు కథ కోపం వచ్చిన కోతులు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి చలి వేయకుండా, ఎండ తగలకుండా కాపాడేవి. ఒక రోజు ఆకాశమంతా మబ్బులు కమ్మి ఓరుగా వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుతున్న కోతులు వర్షంలో తడిచి గడగడా వణుకుతున్నాయి. వాటిని చూసి పక్షులు నవ్వుతూ వాటితో ఎటకరమాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కుతో గడ్డి తెచ్చుకుని గూళ్లు కట్టుకున్నాం. మీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకి చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్లెక్కి ఆ పక్షులు గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురు చేశాయి. గూళ్లలో గుడ్లు పగిలిపోయాయి. పక్షి పిల్లలు భయంతో ఏడుపు అందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి. రూపు మాపైపోయిన గూళ్ళు, చెట్లు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులు. అయ్యో, మనకి సంబంధం లేని విషయంలో తల దూర్చామని పశ్చాత్తాపడ్డాయి. ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.